మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి చాలామంది కూడా నవగ్రహ ప్రదక్షిణలో భాగంగా మరి గురువుగారు ముందుగా దేవాలయంలోకి వెళ్ళి మరి నవగ్రహాల చుట్టూ తిరగడమా, మూల విరాట్ దర్శనం అయిపోయిన తర్వాత మరి నవగ్రహాల చుట్టూ తిరిగి కాళ్ళు కడుక్కొని ఇంటికి రావడమా, ఇలా ఎన్నో ఎన్నో కూడా అడుగుతూ ఉంటారు. అయితే మనకు నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆరాధనలో భాగంగా ఎవరైతే నవగ్రహ ఆరాధన మనం చెప్పే అటువంటి పద్ధతిగా చేస్తారో అత్యంత శుభాలను తెచ్చుకుంటారు. అయితే దేవాలయంలోకి రాగానే ముందుగా మూల విరాట్ ఎవరు? గణపతి కానీ, ఈశ్వరుడు కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, అమ్మవారు కానీ ఏదైనా కావచ్చు. ముందుగా దేవాలయంలోకి ఎంటర్ కాగానే మూల విరాట్ ఎవరైతే ఉన్నారో వారికి నమస్కరించుకోవాలి. వారికి నమస్కరించుకున్న తర్వాత నవగ్రహాల వద్దకు సూర్యుడిని చూస్తూ రావాలి. చక్కగా సూర్యగ్రహము రారాజు గనుక నవగ్రహాలలో సూర్యుని వద్దకు నమస్కరించుకుంటూ చక్కగా కూడా సూర్యుని వద్దకు వచ్చి ఆరాధన చేసుకుని సూర్యునికి లెఫ్ట్ నుండి అంటే చంద్రుడు సూర్యునికి మనము ఆపోజిట్గా నిలబడితే మనకు లెఫ్ట్ అవుతుంది. సూర్యుని సైడ్గా నిలబడి చూస్తే రైట్ అవుతుంది. అంటే ఆ మూలన ఉండేటువంటిది చంద్రగ్రహము. మరి ఈ చంద్రగ్రహం దగ్గర నుండి 9 ప్రదక్షిణలు చేయాలి. ఎట్లా చేయాలి అంటే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమో నమః అనే విధంగా ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ ఎప్పుడైతే 9 మార్లు అయిపోతుందో మరలా అక్కడి నుండి రైట్ సైడ్కు మనకు రైట్ సైడు సూర్యునికి లెఫ్ట్ సైడ్ నుండి మరలా ఒక 2 ప్రదక్షిణాలు, అక్కడి నుండి మళ్ళీ 2 ప్రదక్షిణాలు తిరగాలి. రాహువుకు కేతువుకు ఇది అంకితము. ఇట్లా ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోరాదు. మన వీపు నవగ్రహాల వైపు చూపించకుండా మనము బయటికి వెళ్ళిపోవాలి. దేవాలయం అంతా ప్రదక్షిణ చేసి దేవాలయంలో కూర్చొని ఏవో నామాలో ఏదో మనకు జపమో ఏదో చేసుకున్న తర్వాత నవగ్రహాల దగ్గరికి వచ్చి కొందరు మళ్ళీ ప్రదక్షిణ చేసి కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోతారు. ఇంతటితో ఆ పుణ్యఫలం అక్కడికే వెళ్ళిపోతుంది. కనుక అలా చేయకూడదు. ఎప్పుడైతే మనము నువ్వుల నూనె తీసుకొని ఇంటి నుంచి వెళ్ళామో లేదా షాపు నుండి కొనుక్కొని వెళ్ళామో ఏదో మనకు శని త్రయోదశి రోజు నాడు నువ్వుల నూనెతో అభిషేకం చేశామయ్యా. అక్కడ శనికి సంబంధించిన మంత్రాలు చెప్తున్నారు, శనికి సంబంధించినటువంటి సంకల్పం చెప్తున్నారు. మరి ఆ క్రమములో శనిదేవునికి అభిషేకం చేసుకున్న క్రమంలో మనము పాద ప్రక్షాళన చేసుకొని ప్రదక్షిణ చేయాలి. చేసిన తర్వాత మూలా విరాట్ వద్దకు వెళ్ళి అక్కడ అర్చనాది కార్యక్రమాలు చేసుకోవాలి. ఇక ఎప్పుడైతే కొంచెము హడావిడిగా ఉన్న క్రమములో 2 ప్రదక్షిణలైనా చేసి వెళ్ళిపోవాలి. నవగ్రహాల బాధలు మనకు నడుస్తూ ఉండేటువంటి క్రమములో శనైశ్వరుని వద్ద మనము దీపారాధన చేయాలి. పోసేయకూడదు శనైశ్వరునికి. మనకు ఈ యొక్క నువ్వుల నూనెను పోస్తారు, నువ్వులు వేస్తారు. అసలు ముఖము కనబడకుండా ఇప్పుడు మనమే అక్కడ ఉండి చూడండి ఆ ప్లేస్లో. తను చేసుకున్నటువంటి కర్మకారకుడు శనైశ్వరుడు కనుక తనకున్న శాపం వల్ల ఆ విధంగా ఉంటుంది. కనుక కేవలం జస్ట్ దీపారాధన చేసుకోవాలి. థ్యాంక్ యూ చెప్పాలి అంతే. థ్యాంక్ యూ, మీరు నన్ను అనుగ్రహించండి, ఇంతే. ఎందుకంటే తను ఏదైతే ఇవ్వాలి అని అనుకుంటున్నాడో 100% ఇచ్చేస్తాడు. కనుక శనిదేవుని అనుగ్రహము కోసము సీనియర్ సిటిజన్స్కు, ముసలి వారికి సహాయం చేయాలి. రోడ్డు పైన ఎవరైనా వర్కర్స్ ఉంటారు, ఊడుస్తూ ఉంటారు, సేవ చేసుకుంటూ ఉంటారు. పాపం పొద్దున వెళితే మొన్న వాకింగ్ వెళ్ళే క్రమంలో రోడ్డు పైన సుమారుగా ఒక 12 మంది స్త్రీమూర్తులు ఆ రోడ్డు ఊడుస్తూ ఉన్నారు. అక్కడ వేడివేడిగా వడలు వేస్తూ ఉన్నారు. చక్కగా 12 ప్లేట్ల వడలు వారికి ఇవ్వడం జరిగింది. వారు ఎంత సంతోషపడ్డారంటే అంత సంతోషపడ్డారు. కనుక అట్లా ఏదైనా చేసింది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సందర్భం వచ్చిందని నేను చెప్తున్నాను. అంతేగాని ఇలా మీకు ఏదైనా అనిపిస్తే చేసుకోండి.
పోలీసు వారు ఉంటారు, వారికి ఇంత టీ ఇవ్వడము, వాటర్ ఇవ్వడము, లైక్ చాలా ఉంటుంది. చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.